సో ఈ జనరేషన్ని ప్రజెంట్ యూత్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఏజ్ ఆర్ రైట్ టైం ఫర్ మ్యారేజ్? రైట్ ఏజ్ రైట్ టైం అన్నది మ్యారేజ్కి ఏమీ ఉండదు బ్రో. నీకు నచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయితో అంటే నేను చాలా హ్యాపీగా ఉంటానో అని నీకు అనిపించిందా, గో ఫర్ ఇట్, పెళ్లి చేసుకో. నీకు ఆ టైం నీ చేతిలో డబ్బులు లేవు, కెరియర్ లేదు, నేను ఏమైపోతానో ఏంటి అన్న ఒక ఫీలింగ్ నీకు ఉంది అని అనుకో. సరే 5 years తర్వాత నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తావు, కానీ నీకు నచ్చిన అమ్మాయి నీతో ఉండదు కదా, ఆ పర్పసే లేదు. ఖచ్చితంగా రైట్ అమ్మాయి నీకు అనిపించినప్పుడు ఆ అమ్మాయి నీకు సపోర్ట్ చేస్తుంది, ఎంత లో ఫేస్లోనే సపోర్ట్ చేస్తుంది. ఒక 5 years మీ ఇద్దరు కష్టపడి ట్రావెల్ చేసినా కానీ 5 years తర్వాత క్లిక్ అయితే హ్యాపీనెస్ ఇద్దరు కలిసి పంచుకుంటారు. సో నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, నీకు మంచి అమ్మాయి ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేసుకోండి. ఆ మాటలు ఈ మాటలు ఎండడం, ఇదిగో అలాంటి కోట్స్ ఎక్కువ దొరుకుతాయి కదా బ్రో. ఎవరందరూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. నా పెళ్ళి ఇది చేసుకోవద్దు, అది ఉంటే చేసుకో, ఇది ఉంటే చేసుకో, ఏమీ లేదు. ఆ టైంకి నీకు మంచి అమ్మాయి, అంతే కదా బ్రో. నా పాయింట్ ఏంటంటే, సరే డబ్బులు బాగా సంపాదించో, నీకు నచ్చిన అమ్మాయి నీతో లేదు, ఏం నీ లైఫ్ రోజంతా గడపాల్సింది ఆమెతోనే కదా. ఎక్కడ నువ్వు బయట నీ పంచాయతీలు చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఉండాల్సింది తనతోనే. అది నచ్చినప్పుడు నీకు ఇంకా ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, ఎంత సోఫాలు ఉంటే ఏంటి, ఎంత ఇల్లు ఎంత పెద్దది ఉంటే ఏంటి.